heavenly joy, పరలోకానందం. మన హృదయంలోంచి అలలు లెగుస్తూ ఉంటాయి, తుఫాను రేగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనకున్న గొప్ప శక్తి ఏంటనంటే శక్తి కలిగిన యేసు నామం. దేవునికి స్తోత్రం. ఆ నామమును ఉపయోగించి దాన్ని ఆపేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు. అది ఏం చేయమంటుందో దాన్ని చేయకూడదు. నువ్వు ఒకసారి మొదటిసారి నీకు అలాగ అనిపించినప్పుడు ఏం చేయాలి? నువ్వు సతనా గద్దించు, ఆ తుఫాన్ని గద్దించు, అలని. ఇది నేను కాదు, నేను ప్రభు బిడ్డను. దేవునికి స్తోత్రం. నా ధోనులు ఎవరున్నారు? నా ధోనులు ఎవరున్నారు? యవనస్తులు అనిపిస్తుంది, మా ఫ్రెండ్స్ అందరూ తాగుతున్నారే, నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదే, ఒక్కసారి తాగితే ఎలా ఉంటుంది? ఫస్ట్ కోరిక అది. ఒక్కసారి తాగితే ఎలా ఉంటుంది? మెల్లగా మెల్లగా 10th నుంచి అనిపిస్తుంది వీడికి తాగాలండి. ఇంటర్ అవదు, బీటెక్, అప్పుడు రెక్కలు వస్తాయి, అప్పుడు వేస్తాడు ఓ పెగ్. దేవుని విడలంగా ముందు కోరిక స్టార్ట్ అయినప్పుడు ఏం చేయాలి? మనం దాన్ని ఏం చేయాలి? అది రేగి నిన్ను ముంచే లోపు నువ్వేం చేయాలి? యేసు నామంలో నువ్వు విశ్వాసంతో గద్దించాలి. నువ్వు విశ్వాసం ఉపయోగించినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. నువ్వు అవిశ్వాసిగా ఉండి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడంటే కుదరదు. నువ్వు ఎలాగుండాలి? అది ఏ శ్రమైనా, ఏ తుఫానైనా, ఎంత గొప్ప అలైనా అధికారం ఆయనకి ఇవ్వబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. 2 విషయాలు చూపించిన ముగింపు చేస్తా. 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. సావరీన్ అథారిటీ. ఎలాంటి అధికారం అంట? ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. నీ శ్రమను, నీ కష్టాన్ని, రోగాన్ని తీర్చడానికి ఆయనకు చిటికలో పని. నీకు విశ్వాసం ఉంటే జరుగుతాయి. చూడండి, కీర్తన గ్రంథం 89:9. సముద్రపు పొంగు ననుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు చెప్పాను, తరంగం అంటే ఏంటి? ఆకర్షణ. అది లేచినప్పుడు అణుచుటకు శక్తి ఎవరికి ఇవ్వబడింది? అట్రాక్షన్స్ అండి, బాగా అట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయండి. నేను అసలు తట్టుకోలేకపోతున్నానని అంటారు చాలా. అట్రాక్షన్స్ ఎక్కువ అవుతానే ఉంటాయి. మీకు అనేకసార్లు చెప్పాను, ఇది మన శరీరం ఎలాంటిది? ఇది ఒక అయస్కాంతం లాంటిది. అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుమును. ఇప్పుడు మన శరీరం దేన్ని ఆకర్షిస్తుంది? నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అండి నాకు ఏ చెడు తలంపు రాలేదండి, నాకు ఏ చెడు ఆలోచన రాలేదండి అని ఎవరైనా చెబితే ఆడు సాతాను కంటే చాలా పెద్ద సాతాను గడాడు. వాడిని అసలు ఫస్ట్ నమ్మకూడదు. పాస్టర్ అయినా, విశ్వాసైనా, ఆడు ఎంత పెద్ద ఇదైనా, ప్రాఫిట్ అయినా. నేను ఎప్పుడైతే ఇట్లా బాప్తిసం తీసుకున్నానో లేచిన తర్వాత దేవదూత అయిపోయినట్టు. అసలు పరలోకంలో దేవుని దగ్గర ఉన్న దేవదూతే పడిపోయాడు కిందకి. ఎక్కడున్నాడు? దేవుని దగ్గర ఉన్న దేవదూతకే తప్పుడు ఆలోచన వచ్చి కింద పడినప్పుడు మనకు రావా? చచ్చే వరకు వస్తూనే ఉంటాయి. అందుకే రాయించాడు, నాలో పాపము లేదని ఎవ్వడు చెప్పకూడదు, చెప్పడానికి వీలు లేదు. అంటే ఒక్కొక్కడు ఓవర్ యాక్టింగ్ అనమాట. ఆడు పాడైపోతాడు, నలుగురిని పాడు చేస్తాడు. ఆడు ఏమంటాడంటే, నేను బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అండి నేను మేరీ మాత నేను ఒకటే. ఎప్పుడు పుట్టుంటే యేసుప్రభు నాకు ఆవిడ నేను బాప్తిసం అన్నా, నేను నాతో అన్నారు, నిజంగానే నాతో అన్ని వాళ్ళు ఉన్నారు. అన్న నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు దాకా అసలు ఒక చిన్ని బ్యాడ్ థాట్ కూడా రాలేదన్న. చిన్నది. ఎంత ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ చేస్తావు నువ్వు అంటే గమనించండి ప్రియదేవుని వెళ్ళారా.
నేను చాలామందిని అలాంటి వాళ్ళని చూశాను, చాలామంది పడిపోవడం చూశాను. స్వనీతి ఎప్పుడైతే మొదలవుతాడో పడిపోతాడు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఏ నీతి? స్వనీతి, సెల్ఫ్ రైటియస్నెస్. ఇది ఎవరిలో మొదలైందో అర్థమైపోవాల్సి వచ్చింటే ఆడు పడిపోతాడు ఏదో ఒక రోజు. అంటే నేను పరిశుద్ధుడిని, నేను మంచివాడిని, నాలో ఏ తప్పు లేదు, నేను అసలు ఎవరికి దొరకను, నేను చాలా పావన అనుకున్నాడు, టక్కన పడిపోతాడు. ఎవడైతే తగ్గించుకుని వాడికి వాడు బలహీనుడని తెలుసుకుని దేవుడు తనకిచ్చిన విశ్వాసాన్ని ఉపయోగిస్తాడు, వాళ్ళు వేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ఉన్నట్టు రేపు ఉండడు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉన్నాడు, ఎల్లుండి ఉన్నట్టు అవతల ఎల్లుండి ఉన్నాడు. మారిపోతూ ఉంటాడు, చేంజ్ అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఫెయిత్ అలా పనిచేస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు మనలో ఉన్న ఆకర్షణను అనుచుటకు శక్తి ఎవరికి ఇవ్వబడింది? ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక ఆయన సముద్రపు తరంగములను అనుచు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వచ్చి అన్నాడు, గాలిని గద్దించాడు ఆగిపోమని, గాలి ఆగిపోయింది, నిమ్మలమైపోయింది. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది ఏ తుఫానైనా, ఏ రోగమైనా, ఏ కష్టం, ఏ అప్పు, ఏ శ్రమ అయినా, నీకు దేవుడిచ్చిన విశ్వాసాన్ని కనుక నువ్వు ఉపయోగించడం మొదలు పెడితే అది ఏమైపోద్ది? నిమ్మలమైపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకే రాశాను ఒక పాట, యేసు నా పక్కనుంటే ఎంత దూరమైనా కానీ, ఎంత భారమైనా కానీ తెలియలేదే. యేసు నా తోడ ఉంటే ఎన్నడైనా ఏనాడైనా ఎన్ని కెరటాలైనా నిలువలేవే. యేసు నా నావలో ఉంటే నావికుడు యేసే అయితే తుఫాను ఏదైనా ఆగునే. హల్లెలూయా. అది ఏ తుఫానైనా యేసు నీలో ఉన్నాడన్న విశ్వాసం నీకుంటే అది ఏమైపోద్ది? నెమ్మలించిపోతుంది, అది ఆగిపోతుంది. ఎందుకంటే అధికారం ఆయనకి ఇవ్వబడింది కదా. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చినట్టుగా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఈ ఆదివారం, ఈ మొట్టమొదటి ఆదివారం, దేవునికి మహిమ కలుగునుగా. ఏ అలజడి నీ హృదయంలో ఉన్నా, ఏ తుఫాను నీ హృదయంలో ఉన్నా, ఏ అలలు ఎగిసి పడుతున్నా, ఈరోజు గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన గద్దించగా అవి అణిగిపోతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నామములో నువ్వు గద్దించినా అణిగిపోతాయి. ఇది పట్టుకోవాలి. ఆయన నామంలో ఆయన గద్దిస్తేనే అణిగిపోతాయి అంటే కదా. ఆయన నామములో నువ్వు గద్దించినా, నువ్వు పాట పాడతావు, ఉపయోగం లేదు. ఏం పాడతావు? యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే పొందుకుంటావు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. పాడితే సరిపోద్దా? ఆ నామం ఎంత శక్తి గల నామం. నువ్వు వాడి చూడు, దేవునికి మహిమ కలుగునగా. విశ్వాసంతో గద్దించి చూడు, ఆ నామం ఎత్తి యేసు నామంలో పో అని చూడు, యేసు నామంలో స్వస్థత కలుగునుగా కానీ చూడు, యేసు నామంలో గద్దించి చూడు. గొప్ప కార్యాలు నీ కుటుంబంలో ఈ మొట్టమొదటి ఆదివారం నుంచే ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అవిశ్వాసాన్ని తీసేయాలి, సందేహాన్ని తీసేయాలి. తోమా సందేహించాడు. ఏమన్నాడు? ప్రభా, నువ్వు నిజంగా లేచావా? నువ్వు నిజంగా లేచావా? నువ్వు నిజంగా యేసుక్రీస్తువేనా? నువ్వు దెయ్యానువా? ప్రభు అన్నాడు. ఏమన్నాడు? సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వ్రేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈరోజు నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని వెళ్ళి ఇక్కడి నుంచి దేవునికి మహిమ కలుగునగాక. ఆయన గద్దించగా వీరిలో ఒక ప్రశ్న ప్రారంభమైంది. ఏంటా ప్రశ్న? ఈయన ఎట్టివాడో. దేవునికి స్తోత్రం. వారు ప్రభు గురించి అనుకున్నారు ఈయన ఎట్టివాడో అని. ఈ రోజు తర్వాత నీ గురించి ప్రజలు అనుకోవాలి. ఇదిగో మహిమ ఎట్టిదో, మైటి ఎట్టిదో, బెన్ని ఎట్టివాడో, మోహన్ గడ్. మన గురించి ఎవరు అనుకోవాలి? అవిశ్వాసులు అనుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అవిశ్వాసులు అనుకోవాలి. ఎలా జరుగుతున్నాయి ఇలా కార్యాలు?
వీళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో? దేవుడు చేసే కార్యాలు ఎలాగ ఉంటాయంటే ఎదటి వారిలో ప్రశ్నను కలగజేస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు అలాంటి కార్యాలు చేస్తాయి. సందేహం మనలో ఉండకూడదు. శారా సందేహించింది, ఏమన్నది? గర్భం ఉడికిన దాన్ని నాకు బిడ్డలు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవునికి స్తోత్రం. ఏదైనా ఉందా? నేను ఎప్పుడు ఎక్కువసారి నా జీవితంలో వాడతాను ఈ మాట. ఎవరైనా వచ్చి ఆడు మారడండి పాస్టర్ గారు, వదిలేయండి అంటే నేను అంటాను, దేవుడు మార్చలేనివాడు ఎవడన్నా ఉన్నాడా? ఉంటాడా? ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? సాధు పరచలేనివాడు ఎవడన్నా ఉంటాడా? యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, బలవంతులు చెరపట్టబడిన వారిని ఎవ్వడును సాధు చేయడం నువ్వు అనుకొనిచున్నావు, అయితే బలవంతుల చేతిలో చెరపట్టిన వాడిని సైతం మార్చుటకు ఆయనకి శక్తి కలదట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇడు చాలా మొండోడు, ఈడు ఎవరిని లెక్క చేయడు, ఈడు ఈగోయిస్టిక్, ఈడు చాలా గర్వవంతుడు, ఏ పాస్టర్ ఈయన్ని గద్దించినా సరే లోపడ్డు అంటే ఒకని పంపిస్తాడు, నీ వెన్నుపోసంతా వంచేయాల్సిలా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు వాళ్ళు ఎలాగెలా మారిపోయారంటే, చాలామంది వంచలేకపోవచ్చు, కానీ దేవుడి దర్శనం నాకుంది కనుక నన్ను వంచేలా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి స్తోత్రం. శారా అడిగింది, ప్రభు అన్నాడు, దేవుడు నాకు అసాధ్యమైనది. ఇశ్రాయేలు ప్రజలు, మోషే అడిగాడు, ప్రభు వీళ్ళని ఎక్కడికి నడిపించగలను ప్రభు? నేను ముందు ఎర్ర సముద్రం వెనకాల. ప్రభు అన్నాడు, ఓరక నిలిచి యెహోవా అనుగ్రహించు రక్షణ చూడు, నువ్వేం చేయక్కలేదు, ఖాళీ దేక్ అన్నాడు అంతే. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వేం చేయకో, కర్రబట్టుకుని నిలబడు అంతే, ఎర్ర సముద్రం అయిపోద్ది. అవుతుందా? ఇది అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చేయలేనిది ఏది? గిడ్యోన్ అన్నాడు, ఎలా ప్రభువా? నేను నా ఇంటి అంతటిలో కడపట్టి వాడిని. నా క్లాన్ ఏదైతే ఉందో, నా గోత్రము కడపటి గోత్రము, బెన్యామీను గోత్రం, నా చాలా కడపటి గోత్రం నాది. నా ఇంట్లో నేను చాలా కడపటి వాడిని. నేను ఎలాగ మిద్యానీయుల చేతుల్లో నుంచి నేను ఎలాగ రక్షిస్తాను ప్రభు ఆ ఇశ్రాయేలు ప్రజలంటే? ప్రభు అన్నాడు, బలాఢ్యుడవు నీవు. దేవునికి స్తోత్ర. నువ్వు బలాఢ్యుడవురా. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వే గెలుస్తావు. ఎలా ప్రభు? లక్షల మంది ఉన్నారు, నా దగ్గర తిప్పి కొడితే 3000 మంది. 3000 కూడా అక్కర్లేదురా, 300 చాలు, తీసుకెళ్ళన్నాడు. దేవునికి స్తోత్ర. వాళ్ళే పొడుచుకుని చచ్చేలా చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా జరుగుతుంది అని అడిగాడు గిడియోను. చేసి చూపించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి అడిగింది, మరియా నువ్వు గర్భము ధరిస్తావు అంటే మరి అంది, పురుషుణ్ణి ఎరగని దాన్ని ఇది ఎలా సంభవించిన అన్నది. ప్రభు అన్నాడు, పరిశుద్ధాత్మ వలన ఇది జరుగును. దేవునికి మహిమ కలుగును గాక. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. నీ శక్తి కాదు, నీ బలము కాదు, మరియా పరిశుద్ధాత్మ వలన ఇది జరుగుతుంది. మార్తన్నది, ప్రభు ఏంటి ప్రభు ఎంత ఆలస్యంగా వచ్చో? లోపల శవం కుళ్ళిపోయిందయ్యా. నువ్వు చచ్చిపోయిన వెంటనే వచ్చుంటే లేపేవాడివే. ఆ శవానికి మొత్తం గుడ్డలు చుట్టేసామయ్యా, లోపల పెట్టేసాం. ఈ పాటికి శవం అంతా కొంపు కొట్టేస్తుంది, రాత్రిని కూడా దొల్లిచ్చేసాం. 4 రోజులు అయిపోయింది లాజరు గడి చచ్చిపోయి, ఇప్పుడు వచ్చేవేటి ప్రభు? ఇప్పుడు ఏం చేయగలవు ప్రభు అన్నది మార్త. ప్రభు అన్నాడు, లాజరు బయటికి రా అన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. గొడవలన్నీ చింపుకుని ఆయనే వచ్చేసాడు బయటికి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది ఎలా జరుగును? ఆయన చేయలేంది ఏదైనా ఉందా? తోమా అన్నాడు, ప్రభువా నువ్వేనా? తాకి చూడు నాయన. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఆయన వాగ్దానాన్ని ముట్టుకుని చూడు. దేవునికి మహిమ కలుగునగాక. అది ఏ గాలైనా, ఏ తుఫానైనా, ఏ శ్రమైనా ఏమైపోద్ది? అది ఎంతటి అలైనా, ఎంతటి అలజడైనా ఈ మొట్టమొదటి ఆదివారంలో దేవుడు నెమ్మలించేస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ పని ఒకటే, విశ్వాసముతో యేసయ్య నామాన్ని పట్టుకో. యేసయ్య నామంతో గద్దించు, యేసయ్య నామాన్ని ఉపయోగించు,
యేసు ఇచ్చిన అధికారమును వాడు. దేవుడు అన్నాడు, పాతాళ నరకపు ద్వారాలు నీ ఎదుట నిలబడలేవు. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతుకు దినములలో ఎవ్వడును నువ్వు ఎదుట నిలబడలేడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పర్వతములు నూర్చెదవు, కొండలను పొట్టివలె చేసేదవు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాగ్దానం, దేవుని శక్తి, అది నీకివ్వబడింది. అధికారము నీకివ్వబడింది. అథారిటీ నీకుంది. మనము ఆయన జనరేషన్. దేవునికి స్తోత్రం. ఆయన బిడలం, రాజులైన యాజక సమూహములుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఒక బలహీనత, ఒక శ్రమ, ఒక ఇబ్బంది, ఒక రోగము నీ విశ్వాసాన్ని పాడు చేసి అవిశ్వాసుల గుంపులో నిన్ను చేర్చేసేదిగా ఎప్పటికీ ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. పడ్డావా, మళ్ళీ లేగు, ఇంకా బలంగా లేగు, ఈసారి ఇంకా గట్టిగా లేగు. దేవుని పట్టుకో, విశ్వాసమును ఉపయోగించు. అట్టి కృప మీకు ప్రభు అనుగ్రహించును గాక. మోకరించుదాం, ప్రార్థన